వాళ్ళు మాట్లాడే మాటను బట్టే మనకు సగం రోగం పోయినట్లే అనిపిస్తుంది. అంత ఫ్రీగా మాట్లాడుతుంటారు, అసలు మన మనిషేనా అనిపించేటట్టు మాట్లాడుతుంటారు. అట్లా మేము కార్లో బయలుదేరుతుంటేనైతే అలింపూర్ విఎస్ఆర్ నగర్ మధ్యలోనైతే ఒక వాటర్ పైప్ అయితే బ్రేక్ అయిపోయినట్లుంది. వాటర్ అయితే ఫుల్ పైకి వచ్చేస్తున్నాయి అసలుకి. అక్కడ చిన్నపిల్లలు కూడా మంచిగా ఆడుతా ఉన్నారు. అక్కడ మస్తు మంచిగా అనిపించింది. ఇక మేమైతే హాస్పిటల్కి అయితే వచ్చేసినాం అనమాట. హాస్పిటల్కి ఎందుకు వచ్చినామంటే మా అత్తమ్మకైతే రీసెంట్ గా కన్ను ఆపరేషన్ అయితే అయిందనమాట. రీచెకప్ కోసం అని హాస్పిటల్కి అయితే వెళ్ళినాం. అక్కడ బుద్ధుని విగ్రహం కనిపించింది, చాలా మంచిగా అనిపించింది. మా అత్తమ్మనైతే డాక్టర్ అమ్మని అయితే చెకప్ చేస్తుంది అనమాట. ఆమె మాట్లాడే తీరుని బట్టే మా అత్తమ్మకైతే సగం భయం పోయింది అనిపించింది. అంత ఫ్రీగా మాట్లాడుతుంది ఆ మేడం అయితే. మా అత్తమ్మ కూడా ఎంత సింపుల్ గా ఆన్సర్ చెప్పేస్తుందో ఒకసారి వీడియోలో మీరే చూసేయండి. మా అత్తమ్మకైతే ఆపరేషన్ అయితే సక్సెస్ అయింది. కన్ను అయితే మంచిగా అనిపిస్తుంది అని చెప్తుంది మా అత్తమ్మ. చెకప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కొన్ని మెడిసిన్స్ అయితే రాసేస్తే ఇక మా ఆయన అయితే మెడిసిన్స్ అయితే తీసుకుంటున్నాను. వర్షం అయితే ఇక బిభత్సంగా ఉందన్నమాట. వర్షం కాదు కానీ ముసురు అయితే ఆ రోజు మొత్తం ఉంది. ముసురు ఉండబట్టికే మేమైతే కార్లోనే వెళ్ళినాం అనమాట. ఎందుకంటే ఆపరేషన్ అయిన కన్ను కదా, నీళ్ళు తడవద్దు అన్నట్టు ఇక కారే మాట్లాడుకున్నాం. ఇక మెడిసిన్ తీసుకున్న తర్వాత మేమైతే మళ్ళీ కార్లో ఎక్కేసి ఇంటికైతే బయలుదేరాం అనమాట. సిద్దిపేటకు పోయి చెకప్ చేయించుకొని రిటర్న్ వచ్చేటప్పుడు కూడా ఈ వాటర్ అయితే ఇంకా తగ్గట్లేదు. వీడియోనైతే గింతే ఉంటాం. మళ్ళీ